అందరికీ నమస్కారము. ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో చాలామంది స్ట్రెస్ ఎక్కువైపోయి, పోటీ ఎక్కువైపోయి, తనతో తను పోటీ పడుతూ, కాలంతో పోటీ పడుతూ, ఉన్న తన సమకాలీనులతో పోటీ పడుతూ, ఎక్కువ టెన్షన్స్ తీసుకొని హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతున్నాయి. ఈ హృదయ సంబంధమైన ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయి, హార్ట్ అటాక్ ప్రాబ్లమ్ చాలా ఎక్కువైతుంది. ఒక టైంలో 50, 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఈ హార్ట్ అటాక్ వచ్చేది. ఇప్పుడు 30+లోనే ఇలాంటి ప్రాబ్లమ్స్ మొదలవుతున్నాయి. ఎందుకు అవుతున్నాయి అంటే గనక సెడెంటరీ లైఫ్ స్టైల్ సరిగ్గా లేకపోవడం. రోజంతా ఉరుకులు, పరుగులు, ఇంటికొచ్చి మళ్ళా టెన్షన్ తోటి అండ్ స్ట్రెస్ ఎక్కువైపోయి అట్లా వచ్చి పడుకుంటారు. ఆ పడుకోవడం కూడా స్ట్రెస్ తోటే, ఆ ప్రాబ్లమ్స్ తోటే పడుకోవడం. ఎక్కడ షేర్ చేసుకోనీకుండదు. ఇక ఆహారపు అలవాట్లయితే సరి. ఇంకేం తింటున్నారో, ఏది దొరికితే అది తినేయడం, లోపలేసేసుకోవడం, దానికి హద్దుపద్దు లేకపోవడం, ఎక్సర్సైజ్ లేకపోవడం ఇవన్నీ కారణాలే. అయితే ఎలా మనము ఈ హార్ట్ ప్రాబ్లమ్ నుంచి బయటపడాలి? సింపుల్ 5 గోల్డెన్ రూల్స్ చెప్తానండి. మెల్లగా మీరు లైఫ్ స్టైల్‌ని చేంజ్ చేసుకొని, ఇవి మీరు రెగ్యులర్ లైఫ్‌లో ఒక పార్ట్ అండ్ పార్సెల్‌గా పెట్టుకోండి. మీ యొక్క ఫస్ట్ ప్రైమరీ ఆబ్జెక్ట్ ఏంటంటే హ్యాపీనెస్ అండ్ సాటిస్ఫాక్షన్. సంతోషంగా ఉండడం, సంతృప్తిగా ఉండడం. ఇది చాలా ఇంపార్టెంట్. ఎవరైతే సంతోషంగా, సంతృప్తిగా జీవితాన్ని గడుపుతున్నారో వాళ్ళకి ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ తక్కువగా ఉన్నాయని ఒక సర్వేలో తేలింది. సో, కాబట్టి ఎక్కువ ఆశ, అతిగా ఆశపడ్డము, అతిగా ఆలోచించడము ఇవన్నీ మానేసి సంతోషం, సంతృప్తి అనేది మీ యొక్క ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ లైఫ్‌గా పెట్టుకోండి. ఇక ప్రిన్సిపల్‌కెళ్ళిపోదాం. 5 ప్రిన్సిపల్స్ చెప్తాను. ఓకే. బై ద వే నా పేరు డాక్టర్ దేవికా భట్నాగర్, సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ అండ్ మోటివేషనల్ స్పీకర్. ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటంటే పాజిటివ్ థింకింగ్ అండ్ పాజిటివ్ యాటిట్యూడ్. ఈ 2 చాలా ఇంపార్టెంట్. ప్రతిదానికి నెగెటివ్‌గా ఆలోచించడం, ఇలా అయిపోతదేమో, అలా అయిపోతదేమో, మునిగిపోతామేమో, ఇది అవుతదేమో, వాళ్ళు ముంచేస్తారేమో, ఇట్లా ఈ నెగెటివ్ ఆలోచించకండి. నెగెటివ్ ఒక లెవెల్ వరకు బానే ఉంటది. అంటే ముందు చూపుగా ఆలోచించడం వేరు, ఫుల్ నెగెటివ్ ఆలోచనలు ఉండడం వేరు. ఈ నెగెటివ్‌గా ఆలోచించకుండా మీరు లోపలనే ఇన్నర్ టాక్ అంటారు చూడండి. ఇన్నర్ గైడెన్స్ కూడా అనొచ్చు. దీన్ని మీరు పాజిటివ్‌గా ఉంచుకోండి. ఎప్పుడైతే మీరు పాజిటివ్‌గా ఉంటారో అది మీ మైండ్‌కి, హృదయానికి, హార్ట్‌కి రెండింటికి మంచిది. సో, కాబట్టి పాజిటివ్‌గా ఉండడం మెల్లగా అలవాటు చేసుకోండి. ఇక సెకండ్ పాయింట్‌కొస్తే ఐడెంటిఫై సబ్‌స్టిట్యూట్ ఫర్ మెడిసిన్స్. మెడిసిన్సే సర్వస్వం గాదు. నాకు ఏ రోగం వచ్చినా మెడిసిన్ యేసుకుంటా తగ్గిపోతది. ఈ మెడిసిన్ యేసుకుంటా, ఆ మెడిసిన్ యేసుకుంటా అది కాదు. మెడిసిన్‌కి సబ్‌స్టిట్యూట్ అంటే మెడిసిన్‌కి ప్రత్యామ్నాయం. మందులకి ప్రత్యామ్నాయాలు కూడా ఉన్నాయి. ఏంటవి? చిన్న లైఫ్ స్టైల్స్ చేంజ్ చేసుకుందాం. లైక్ రోజు ఎక్సర్సైజ్ చేయడం. మందులేసుకుంటున్నా అవి పని చేయవు. మీరు ఎక్సర్సైజ్ చేసి కాస్త బాడీకి ఏదన్నా ఒక వ్యాయామం ఇస్తేనే అది పనిచేస్తది. కాబట్టి ఎక్సర్సైజ్ చేయడము, యోగా చేయడము, మంచిగా నవ్వడము అండ్ ఫాస్టింగ్ పొద్దస్తమానం పొట్టలోనే యేసుకుంటూ ఉండకుండా అప్పుడప్పుడు పొట్టకి కొంచెము విరామం ఇచ్చి ఫాస్టింగ్ చేయడము. ఓకే. అదొకటి. ఇంకా మంచి ఫుడ్, హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్ తీసుకోవడము, మంచి ఫుడ్ తీసుకోవడము అండ్ వైటమిన్ డి ఎక్కడ దొరుకుతుంది? సూర్యరశ్మిలో కూర్చుంటే వైటమిన్ డి వస్తుంది. ఇది కూడా మందుల ప్రత్యామ్నాయమే. ఇంకా అదే విధంగా షోయింగ్ గ్రాటిట్యూడ్, కృతజ్ఞతను చూపించడం. ఎవరైనా మనకు హెల్ప్ చేసినా, ఎవరైనా మంచి మాటలు మాట్లాడిన వెంటనే వాళ్ళకి కృతజ్ఞతా భావాన్ని వ్యక్తం చేయడం. ఇది మనసుకి హాయిగా ఉంటుంది కదా! అదే విధంగా లవింగ్ అదర్స్, అవతల వాళ్ళ మీద మన ప్రేమను చూపించడము. అదే విధంగా మూగ జంతువుల మీద కూడా ప్రేమను చూపించడం. చంపకపోతే చాలు అదే ప్రేమ. అట్లా కొన్ని మంచి అన్నమాట. ఇంకా ఆల్కహాల్ తీసుకోకపోవడము, స్మోకింగ్ వదిలేయడం ఇవన్నీ మనకి మందులకి ప్రత్యామ్నాయాలే. ఇవన్నీ ఈ చెడు అలవాట్లుండి మీరెన్ని మందులేసుకున్నా గాని అది పనిచేయవు. సో, కాబట్టి మీరు మందులకు ప్రత్యామ్నాయంగా చెప్పిన అలవాట్లన్నీ మెల్లమెల్లగా నేర్చుకోండి. ఇది నా సెకండ్ పాయింట్. ఇక మూడో పాయింట్‌కొస్తే స్పిరిచ్యువల్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. ఫిజికల్ హెల్త్ ఓకే బానే ఉన్నాం. గట్టిగా తయారవుతున్నాం. స్పిరిచ్యువల్‌గా గూడా అంటే మెంటల్లీ గూడా మనం చాలా హెల్తీగా ఉండాలి గదా! స్పిరిచ్యువల్ హెల్త్ కోసం ఏం చేయాలి? స్పెషల్లీ ఒక 40, 50 ఏళ్ళు దాటిన తర్వాత మీరు కొంచెం స్పిరిచ్యువల్ హెల్త్ ఎంత మెయింటైన్ చేస్తారో అంత బావుంటుంది మీ హార్ట్ కూడా. దానికోసం ఏం చేయాలంటే సింపుల్ అండి. రోజు ప్రేయర్ చేయడము, ధ్యానం చేయడం, పూజ చేయడము, లేకపోతే మెడిటేషన్ చేయడము, భజనలు చేయడము, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ మన యొక్క స్పిరిచ్యువల్ హెల్త్‌కి సంకేతాలు.
స్పిరిచువల్ హెల్త్ని పెంచుకోవడానికి చాలా ఉపయోగపడతాయి. అంతేకాకుండా ఇవి ఎప్పుడైతే మనం ప్రేయర్ చేసి, పూజలు చేసి, భజనలు చేసి, మెడిటేషన్ చేస్తామో ఇవన్నీ ఏం చేస్తుంటే టెన్షన్, స్ట్రెస్ ఇవన్నిటిని తగ్గించేస్తుంది. తగ్గించేయడమే కాదు, మీకు ఒకలాంటి వైబ్రేషన్స్ వస్తాయి బాడీలో, మనసులో కూడా ఒక మంచి వైబ్రేషన్స్ చక్కగా అనిపిస్తుంది. అందుకని స్పిరిచువల్ హెల్త్ని కొంచెం మెల్లగా డెవలప్ చేసుకోండి. చెడు మాటలు వినడం, చెప్పుడు మాటలు వినడం, లేదు మనం వేరే వాళ్ళకి ఏదో తప్పుడు మాటలు చెప్పడం, ఇలాంటివన్నీ మానేసేయండి. స్పిరిచువల్గా ఒక మంచి వైబ్రేటింగ్ అట్మాస్ఫియర్ని ఒక్కటి అలవాటు చేసుకోండి. ఇంకా నెక్స్ట్ పాయింట్, అసోసియేషన్ విత్ గుడ్ పీపుల్, పాజిటివ్ పీపుల్. మన యొక్క సహవాసం ఎవరితో ఉండాలి చాలా ఇంపార్టెంట్. ఎవరితో ఉంటామో వాళ్ళ యొక్క ఆలోచనలు, వాళ్ళ యొక్క హ్యాబిట్స్ అవన్నీ మనకు వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. అంటారు కదా, 6 నెలలు సహవాసం అంటే వీళ్ళు వాళ్ళు అవుతారు అనేసి. అందుకని మనం పాజిటివ్ పీపుల్, ఎవరైతే పాజిటివ్ మంచి ఆశా దృక్పథంతో ఉంటారో వాళ్ళతోటి మనం సహవాసం చేయాలి. వాళ్ళతో సహవాసం ఎలా చేయాలి? ఎప్పుడు మాట్లాడినా కొంచెం టైం తీసుకొని, టైం లేదు అనకూడదు. మళ్ళీ మనం ఎప్పుడో మనకున్న టైంలో ఎంతో కొంత టైం తీసుకొని చిట్ చాటింగ్, ఫోన్లో మాట్లాడుకోవడము, కలవడము, ఇక లేకపోతే వాళ్ళతో షాపింగ్కి వెళ్ళడము, లేకపోతే సినిమా చూడడము, టెంపుల్ గుడికి వెళ్ళడము, లేదన్నా ఒక చిన్న పిక్నిక్ కానీ, టూర్స్ కానీ ఇలాంటి ప్లాన్ చేసుకోవడం, ఇవన్నీ కూడా మంచి వాళ్ళతో సహవాసం చేస్తే ఆటోమేటిక్గా పాజిటివ్ వైబ్రేషన్స్ మనకు కూడా తగులుతూ ఉంటాయి. ఓకేనా? ఇక లాస్ట్ పాయింట్, స్లీప్ మేనేజ్మెంట్. నిద్ర చాలా అవసరం అండి. ప్రతి మనిషి మధ్య నాకున్న టైంలో నేను నిద్రపోతాను అంటారు. అట్లా కాదు, మీరు పడుకోవాల్సిన టైమింగ్స్ అట్లీస్ట్ 7 to 8 hours ఇన్ డే. రాత్రిపూట ఏదో ఒక టైంలో మీరు 7 నుంచి 8 గంటల దాకా పడుకోవాలంటారు. నేను 8 గంటలు పడుకుంటాను. రాత్రి 7 గంటలు, మధ్యాహ్నం 1 గంట, 8 గంటలు కంపల్సరీగా పడుకుంటాను నేను. అదేంటంటే మనసుకి అండ్ శరీరానికి చాలా మంచిది. మీకు నిద్ర పట్టట్లేదని చాలామంది కష్టపడుతుంటారు చూడండి. అలాంటి వాళ్ళ కోసమే మన ఛానల్లో ఒక ప్లేలిస్ట్ ప్రిపేర్ చేశాను. ఆ ప్లేలిస్ట్లో యోగ నిద్ర, నైట్ పడుకునే ముందు చేయాల్సిన మెడిటేషను అండ్ ప్రాణాయామం ఏం చేయాలి రాత్రిపూట, ఇలాంటివన్నీ కలిపి ఒక ప్లేలిస్ట్ చేశాను. ఆ లింక్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ వీలైతే కామెంట్ బాక్స్లో కూడా ఇస్తాను, చెక్ చేసుకోవచ్చు. నిద్ర రాదు అనే క్వశ్చనే ఉండకూడదు. రోజంతా ఏదో ఒక యాక్టివిటీ పెట్టుకోండి, పనులు చక్కగా చేయండి, మనసు చక్కగా ఉంచుకోండి. అండ్ యోగ నిద్ర, మెడిటేషన్ ఇలాంటివి చేయండి. ఎందుకు రాదు? నిద్ర మంచిగా పడుతుంది. పడుకున్నామంటే మళ్ళీ పొద్దున్న దాకా లేవద్దు, అట్లా నిద్రపోతాము. అంత అవసరం. ఎంత నిద్రపోతే మన హార్ట్కి కూడా అంత చక్కగా ఒక రెస్ట్, ఒక పీస్ ఆఫ్ ఒక అట్మాస్ఫియర్ ఇచ్చినట్టు అవుతుంది. సో కాబట్టి నిద్ర కూడా చాలా మంచిది. సింపుల్ 5 హ్యాబిట్స్ అండి. ఒకసారి రీక్యాప్ ఇవ్వనా? ఫస్ట్ది పాజిటివ్ థింకింగ్ అండ్ పాజిటివ్ యాటిట్యూడ్. సెకండ్ది ఏంటంటే ఐడెంటిఫై ద సబ్స్టిట్యూట్ ఫర్ మెడిసిన్స్. చాలా చెప్పాను మీకు. ఆ మెడిసిన్కి సబ్స్టిట్యూట్గా ఇవన్నీ పాటించండి. థర్డ్ది స్పిరిచువల్ హెల్త్ ఒకటి, అండ్ ఫోర్త్ది పాజిటివ్ పీపుల్ తోటి అసోసియేషన్ ఉండడము, ఇంకా లాస్ట్గా స్లీప్ మేనేజ్మెంట్. ఇవి మాత్రం పాటిస్తే కనుక ఆటోమేటిక్గా మీ యొక్క గుండె పదిలంగా చక్కగా ఎటువంటి టెన్షన్స్ లేకుండా హాయిగా ఉంటారు. 30-40 ఏళ్ళు ఏంటండి, 70-80 ఏళ్ళు 90 ఏళ్ళ దాకా చక్కగా ఆ జీవితాన్ని ఎటువంటి టెన్షన్స్ లేకుండా గడపచ్చు. ఇక ప్రాబ్లమ్స్ అంటారా, ఎవరికి లేవు ప్రాబ్లమ్స్? మీకున్నాయి, నాకున్నాయి, అవతల వాళ్ళకున్నాయి. కాకపోతే చెప్పట్లేరు అంతే. కొంతమంది చెప్తున్నారు, కొంతమంది చెప్పట్లేదు. వాళ్ళని చూసి మనం వీళ్ళకేం ప్రాబ్లమ్స్ లేవు, నాకే ఉన్నాయి, దేశంలో లేని కష్టాలు నేనే అనుభవిస్తాను, ఇవన్నీ తప్పుడు ఆలోచనలు. అలా అనుకోకండి. వస్తాయి ప్రాబ్లమ్స్, దాన్ని మనం హ్యాండిల్ చేసుకుంటూ స్మూత్గా లైఫ్ని, ఇక కామన్ నడుస్తుంది. వితౌట్ ప్రాబ్లమ్ లైఫ్ స్మూత్గా నడవాలంటే అది ఇంపాసిబుల్, హైలీ ఇంపాసిబుల్. ఇది గుర్తుపెట్టుకోండి. దాన్ని హ్యాండిల్ చేసుకోవాలా, లైట్ తీసుకోవాలా, ప్రాబ్లంకి సొల్యూషన్ చూసుకుని వెళ్ళిపోవాలా, సొల్యూషన్ లేకపోతే వదిలేయాలా, చేసేదేముంది? సింపుల్ అండి, ఇంతే. సో మీ యొక్క హార్ట్ మీ చేతుల్లోనే ఉంది, చక్కగా కాపాడుకోండి. టాక్ నచ్చిందనుకుంటా. సో మరొక మంచి టాక్తో మీ అందరి ముందు ఉంటాను. అప్పటిదాకా ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఆరోగ్యంగా జీవితంలో చక్కటి లైఫ్ని గడపండి. టేక్ కేర్, గుడ్ లక్.